హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సోలో ట్రావెలర్. ఈరోజు మనం వెళ్ళాల్సిన ప్రదేశం పాడేరు నుండి సుమారుగా 80 నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ ప్రదేశం ఏమిటో, దాని యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలనుందా? అయితే పదండి వెళ్దాం. మన ఈ ప్రయాణంలో ఎన్నో ప్రకృతి అందాలను మనం చూడవచ్చు. మీరు చూస్తున్న ఈ ప్రకృతి నా ప్రయాణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా మార్చింది. అలా కొంతసేపటికి ముంచెంపుట్టు అనే గ్రామాన్ని చేరుకొని నాకు కావాల్సిన వాటర్ బాటిళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని మళ్ళీ నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. అలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఒక నది లాంటి దానిని నేను చూశాను. దాని గురించి తెలుసుకోవాలని స్థానికంగా ఉన్న గ్రామస్తులను అడిగినప్పుడు వారు చెప్పింది, ఆంధ్ర ఇంకా ఒడిశాకి ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన మాచ్కండ్ పవర్ ప్లాంట్కు ఈ నది నీరే ఆధారమని గ్రామస్తులు చెప్పారు. మిగతా అన్ని కాలాల కన్నా వర్షాకాలంలో ఈ నది ఉధృతి చాలా తీవ్రంగా ఉంటుందని, ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో చాలా చిన్న చిన్న గ్రామాలు ముంపుకు గురవుతాయని గ్రామస్తులు చెప్పారు. గ్రామస్తులు చెప్పినవి విని మళ్ళీ నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. చూసారా, ఎంతో అందంగా ఉంది కదా ఈ నది. అలా కొంతసేపటికి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అయిన ఈ డ్యామ్ దగ్గరికి మనం చేరుకున్నాం. అంతకన్నా ముందు ఈ డ్యామ్ రెండు వైపులా ఎలా ఉందో చూసేద్దామా మరి. నీటి మట్టం తక్కువగా ఉండడం వల్ల డ్యామ్ గేట్లు తెరవలేదు, కాబట్టి ఇటువైపు నీటి ప్రవాహం అనేది అంతగా లేదు. కానీ ఇంత దూరం నుండి చూసినప్పుడు ఈ లొకేషన్ అనేది చాలా అందంగా ఉంది. చూసారు కదా, ఇటువైపు నీటి మట్టం అన్నది ఎంత తక్కువగా ఉందో. ఇక్కడ మీకు కనిపిస్తున్న కాలంలో నీళ్ళే పవర్ ప్రాజెక్టుకు వెళ్తాయని డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు. ఎలాగైతేనే చివరికి డుడుమా చేరుకున్నాం. చూస్తున్నారుగా, ఈ రెండు లోయల మధ్య నుండి ప్రవహిస్తున్న ఈ అందమైన నదిని. కిందకి వెళ్ళి మనం చూడాలి అనుకున్న అందమైన జలపాతాన్ని చూసేద్దామా మరి. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. స్థానికంగా ఉన్న వాళ్ళ నుండి సేకరించిన సమాచారంతో కిందకు నా ప్రయాణం మొదలైంది. నేను సేకరించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 1200 మెట్లతో కూడిన మార్గం ఉంటుందని, ఒక్కరే క్రిందకి వెళ్ళడం మంచిది కాదని చెప్పారు. వాళ్ళు ఎందుకు అలా చెప్పారో నాకు ఈ బండరాన్ని చూశాక అర్థమైంది. అలానే కిందకు దిగుతున్న కొద్దీ నా చుట్టూ ఉన్న అడవి దట్టంగా మారడంని గమనించాను. అప్పుడు అనిపించింది వాళ్ళు ఎందుకు ఒంటరిగా వెళ్ళకూడదని చెప్పారు. అలా కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కిందున్న లోయలోకి నేను చేరుకున్నాను. చూస్తున్నారుగా, చుట్టూ ఉన్న ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని. ఈ వాతావరణం నా మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. చుట్టూ లోయ, పైనుండి కిందకు పడుతున్న అందమైన జలపాతాలు నా మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఈ అందమైన ప్రకృతిలో ఇంకా గడపాలని ఉన్నా మీ అందరికీ చూపించాలనుకున్న జలపాతాన్ని చూపించాలి కదా. మరి ఆలస్యం ఎందుకు, పదండి చూసేద్దాం. ఇదిగో మీ అందరికీ చూపిస్తానన్న అందమైన జలపాతం ఎంతో బాగుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సోలో ట్రావెలర్.